మామయ్య అత్తయ్య చూడండి మనకు తెలియకుండా ఏదో ఆర్డర్ పెట్టేసుకున్నారు. ఏమో ఏం పెట్టేసుకున్నారో చూసేద్దామా? వచ్చా మరి చూస్తాం లేట్ ఏయో పండగ అని చెప్పి ఏమైనా పెట్టేసుకుందేమో. ఏమో నాకు చెప్పలేదు. ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేసేద్దాం మరి. వచ్చే మరి నీకు ఎందుకు ఓపెన్ చేస్తానా? ఈ కత్తి పెట్టుకో, నువ్వు ఓపెన్ చేయి. ఏం తెచ్చేసిందట? ఏమో ఏం పెట్టేశారో అసలు నాకు చెప్పలేదు. ఎటు నుంచి ఓపెన్ చేయాలా? పోయి ఏదో పెద్ద బాక్సే ఏదో ఉందా మరి. సినిమా పైన ఏం రాయలేదు. పైన ఏం రాయలేదు. అడ్రస్ అంతే. ఉండండి ఇలా కోద్దాం. పోయి ఇటే పోయి వచ్చింది. ఇంకా ఇద్దరికి ఏంటి అమ్మ ఏయో పండు మిర్చి అంట. పచ్చళ్ళు పెట్టారేంటి? పచ్చళ్ళా? పండు మిర్చి అంట. ఇదిగో మ్యాంగో. అప్పు ప్రాన్స్. అబ్బా ఇది మ్యాంగో. చికెన్ బోను. మటన్ నల్లీలు ఉంటాయంటవా పచ్చళ్ళలో? పచ్చళ్ళు నల్లీలు వేస్తారా? చికెన్ బోన్లెస్. అబ్బా చికెన్ బోన్లెస్. చికెన్ బోన్లెస్ పండు మిర్చి అదిరిపోయినాయి. పచ్చళ్ళ మాత్రం ఎందుకు పెట్టిందంటావు ఇన్ని? ఏంటే బాబు ఏంటి ఓపెన్ చేశారేంటి? అది అంటే మీరు మాకు తెలియకుండా ఏమన్నా పెట్టుకున్నారేమో అని. ఎందుకు పెట్టా ఇవన్నీ? చచ్చిపోతున్నాను నేను. అందుకనే శుక్రవారం లేదు, శనివారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు, నాన్ వెజ్ వెజ్ ఇవన్నీ పచ్చళ్ళు అన్ని చేయలేక పప్పులో ఉన్నప్పుడు ఆమ్లెట్ ఏమంటున్నావు కదా, ఈ పచ్చళ్ళతో సరిపెట్టుకుంటారు. ఇంట్లో చేసినట్టే ఉంటాయని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. మటన్ ఇంతవరకు నేను తినలేదు. మరి పచ్చడే చికెన్ తిన్నాను కానీ మరి వేడి వేడి అన్నమాటవే. మరి బేగాను పట్టుకొచ్చేస్తున్నారు బాబా, మీరు కూర్చోండి. తొందరగా బాబా బేగాను ఉండండి. ఇప్పుడు ముందు మీకు ఇష్టమైన మటన్ వేస్తాను. కలుపు నూనె కలిపేది మరి. కంగారు పడకండి. మటన్ ముక్కలు ముందు మటన్ టేస్ట్ చూడండి. చెప్పాలి బాజీ. చెప్తానా? కంగారు పడుకోకరా. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ లోపల నీకు వేస్తాను ఉండమ్మా. నోట్లో నీళ్ళు వస్తాయి, ఇంకేం వస్తాయి? ఏంటి ఎలా ఉంది చెప్పండి. సూపర్ ఉందా? మటన్ ఫస్ట్ టైం తింటాను నేను, చాలా బాగుంది. చికెన్ తిన్నాను కానీ మటన్ ముక్క అయితే చాలా మెత్తగా ఉంది. అది యాక్చువల్గా అయితే గట్టిగా ఉంటాయి. నవలకి నవల ఉప్పు చేప ముక్కలు నవల చాలా బాగుంది. వీళ్ళు ఏంటంటే బావా, వీళ్ళు ఫ్రెష్ గా మనం ఆర్డర్ పెట్టినప్పుడే వీళ్ళు తయారు చేసి మనకు పంపిస్తారు. అది నాన్ వెజ్ పచ్చళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ తో మనం చేసుకున్నట్టే చేస్తారు. అందుకనే ఆర్డర్ పెట్టాను నేను. తిని చూడండి. నీ మీద బాగా చేశారు. అదే ఇంకో పచ్చడి ఏమేయమంటారు మీకు? ఇంకోటా వెజ్ పచ్చడేనా? వెజ్ పండు మిరపకాయ. పండు మిరపకాయ ఈ పండు మిరపకాయ వేస్తున్నాను. శుభ్రంగా కలుపుకొని ఉండు మరి ఉండు. కలుపుకొని శుభ్రంగా చెప్పండి. ఉండు ఇంటికి సరిపోదా? బాబా ఉండు సరిపోద్దా మామూలుగా లేదా? ఈ కలర్ తోనే పడిపోతున్నారు. జ్యోతి దీని కామెంట్ ఒక ఆకులు తీసుకుంటూ ఉంటుంది. అంతే. అసలు కూరలన్నీ ఏమి వేసుకోకుండా ఉంటూ పచ్చళ్ళు వేసేసుకుంటున్నారు ముందు. కానీ స్మెల్ కూడా చాలా బాగుంది. ఎలా ఉంది బావా పండు మిరపకాయ? సూపర్. పండు మిరపకాయ అయితే మాత్రం సూపర్. ఈ వెజ్ పచ్చళ్ళు ఏమిటనుకుంటున్నారు? వీళ్ళు వేరుశనగ నూనెతో, మనం ఇంట్లో వేరుశనగ నూనెతో పెడతాం కదండి, అలాగే వీళ్ళు తయారు చేస్తారు వెజ్ పచ్చళ్ళు. అది అమ్మా నువ్వు టేస్ట్ చూద్ది కానీ నీకేమైనా చెప్పు. ఫస్ట్ చికెన్ బోన్ వేయండి. చికెన్ బోన్ చికెన్ బోన్ ప్రాన్స్ వేసుకుంటాను. అన్ని వేసుకుంటాను, అన్ని టేస్ట్ చేస్తాను. నీకు మంచి ముక్కలతో చక్కగా వేస్తాను. మొత్తం కలుపు. మొక్కలన్నీ మొత్తం కలపా. మొత్తం కలిపే వరకు ఎక్కడ ఉంటుంది నోట్లో లాలాజారం ఊరుకో.
చాలా బాగుంది. ఇదిగో ఇప్పుడు ప్రాన్స్ వేస్తాను, ప్రాన్స్ చూసి చెప్పు. ఇదిగో ప్రాన్స్ వేస్తున్నాను, ప్రాన్స్ చూసి చెప్పు ఎలా ఉందో. ఇదిగో 2 ముక్కలు వేస్తున్నాను. అది కానీ ఏ మాటకా మాట కానీ నిజంగా అసలు టేస్ట్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా. ముద్ద తిని చూడండి మీరు. సూపర్. ప్రాన్ ఎంత బాగుందో. ప్రాన్ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది. కాదు నాన్న, నువ్వు కూడా నువ్వు కూడా టేస్ట్ చూద్ది కదా ఒకసారి. చాలా బాగుంది. నువ్వు కూడా ఒకసారి ముద్దట్టు అత్తయ్య ఎలా ఉందా చెప్పు నువ్వు కూడా. చాలా బాగుంది. అసలు ఏంటంటే రొయ్యలు మన ఇంట్లో కొంచెం గట్టి పడుతూ ఉంటాయి, అలా కాకుండా స్మూత్ గా, ఆ మసాలా కూడా ఎక్కువ కాకుండా, ఎక్కువ ఓట తినలేము అసలు. అలాంటిది ఆ ఆయిల్ కానీ, ఆ సన్ఫ్లవర్ ఆయిల్ కదా నాన్ వెజ్ పచ్చడి, చాలా అయితే బాగుంది. ఇది మామూలుగా చెప్పడం కాదు, బాగుంది. మీరు టేస్ట్ చూసి చెప్పండి ఒకసారి. ఇలాగని చెప్పి వంటలు మానేసేదాకా ఎండిపోతాం. నేను సేపు ఏదో పప్పు వేసేసి ఇలా పెట్టేస్తా ఉంటాను నేను. నాకైతే ఓకే. పచ్చళ్ళు అంటే పిచ్చి దీనికి. అది ఇంకా చేప ఆవకాయ రాలేదు తెప్పించదు, కానీ చేప ఆవకాయలు, నాటుకోడి ఆవకాయలు ఎన్ని తినేస్తుంది. అది ఆర్డర్ పెట్టుకుంటారు. గైస్ నేనైతే పచ్చళ్ళు అసలు అంత తొందరగా తిన్ను, కానీ ఈ పచ్చళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి అనమాట. అమ్మా ఈ పచ్చళ్ళు నాకు రోజు పెట్టే అమ్మా, నువ్వు రోజు పట్టేస్తాను. అదే ప్లాన్ వేసి తెప్పించాను. ఇప్పుడు నాకు వంకాయ కూర వండినప్పుడు నాకు నచ్చదు, అలాంటప్పుడు ఏమైనా వెజ్ కూరలు మీరు వండుకుంటారు చూడండి నచ్చలేనప్పుడు, అప్పుడు నాకు ఇవి పెట్టేయండి. గైస్ అన్ని పచ్చళ్ళు ఏ క్లాస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదైతే వచ్చేసి సౌజన్య రమణి అని ఒక అమ్మాయి అయితే చేసింది అనమాట. సో ఈ ఇనిషియేషన్ అంతా కూడా సౌత్ స్పైసీస్ పికిల్ ఫార్మ్ అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు పికిల్సే కాదండి, హోమ్ మేడ్ ఫుడ్స్, పొళ్ళు అన్ని కూడా అన్ని అమ్ముతున్నారు. ఫ్రెష్గా మన ఆర్డర్ వచ్చినప్పుడే చేస్తారు. సో నిజంగా గైస్ చాలా ఫ్రెష్గా బాగుందనమాట. సో చిన్న బిజినెస్ని మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. డెఫినెట్లీ మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలంటే కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. మరి మమ్మీ ఈసారి చాలా బాగున్నాయి. నేను ఇంకా తర్వాత ఈ స్నాక్స్ కూడా పెడుతున్నాను. స్నాక్స్ పెట్టు దివ్యాంశ్ గారికి, బాక్స్ లో ఇవన్నీ పెట్టాలి కదా, అందుకని అద్దరిపోయింది అనమాట. సూపర్ ఉన్నాయి. ఆ ఓట కానీ, ఆ మొక్కలు కానీ అసలు రైస్కు తగులుతున్నట్టే వేడి వేడి అన్నాం. నా సామి రంగా అదిరిపోయింది అనుకోండి. ఇంకా సో మరి మేము వెళ్ళొస్తాం, మరి ఫుల్గా తినాలి, ఇప్పుడు ప్రశాంతంగా తినాలి. సో మరి వెళ్ళొద్దాం, వెళ్ళొద్దాం. కీప్ స్మైలింగ్, గుర్తుపెట్టుకోండి.